టు ఎంబీటీవీ న్యూస్. మినీ ముంబైగా పిలువబడే సారపాకలో శాంతియుత వాతావరణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవాలని డీఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. తొలి దశ స్థానిక ఎన్నికలు ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న సందర్భంగా గురువారం సారపాక పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ అభ్యర్థులుగా, వార్డు సభ్యుల అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చిన వారు స్థిరపడుతున్నారు. భారతదేశం మొత్తంలో అన్ని భాషలకు సంబంధించిన కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయని తెలిపారు. 50,000 జనాభా ఉన్న గ్రామంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సందర్భాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయం పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విషయమై తనకు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సారపాక ఈ మేజర్ గ్రామ పంచాయతీ మన మొత్తం జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి సారపాక గ్రామ పంచాయతీకి మొదటి విడతలో అంటే వచ్చే 11వ తారీఖు రోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందరికీ మీకు తెలిసిన విషయమే. సారపాక అంటేనే మొత్తం మన జిల్లా మొత్తంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ. 18,000కు పైగా ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి జీవనం గడుపుతూ ఉన్నారు. సారపాక అంటేనే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు. ఇక్కడ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఇంకా రకరకాల కారణాల చేత సారపాకకు వచ్చి స్థిరపడి నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎలక్షన్ అనేది చాలా ప్రశాంతంగా, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరపాలన్న ఉద్దేశంతో అందుకు మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్స్ అనగానే ఇంతమందికి అంటే నెగటివ్ ఒపీనియన్ ఉంది. ఏదో రకరకాలటువంటి ఎలక్షన్ నియమాలను ఉల్లంఘించి ఏదో చేస్తారు అని. అటువంటిది ఏది జరగడానికి వీల్లేదు. మనము ఆల్రెడీ ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగానే ఎలక్షన్ వరకే. తర్వాత మనం అందరం కూడా మళ్ళీ కలిసి ఉండాల్సిందే. ఇక్కడ ముఖ్యంగా ఎలక్షన్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కూడా వాళ్లకు చట్టరీత్యా వారిపైన చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రచారం సందర్భంలో కానీ, ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళపైన ఉంటుంది. ముఖ్యంగా అంటే మీ అందరికీ తెలుసు, ఈ ఎలక్షన్ అనగానే ప్రత్యేకంగా కూడా ఎలక్షన్ అబ్జర్వర్స్ ఉంటారు. ఎలక్షన్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎటువంటి ఖర్చు చేస్తూ ఉన్నాడో ప్రచారానికి అని దానికి ఒక పద్ధతి ఉంటుంది, లిమిటేషన్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా కౌంట్ అవుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే కౌంట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రచారం చేయాలి. మైక్ పర్మిషన్ తీసుకోవాలి. ఊరేగింపు చేయాలనుకుంటే ఊరేగింపు పర్మిషన్ తీసుకోవాలి. అలాగే మీరు ఏదైనా ర్యాలీ అటువంటిది చేయాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలి. సభ నిర్వహించాలంటే దాని పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎలక్షన్ ఒక నియమ నిబంధనల్లోకి వస్తుంటాయి. అవన్నీ కూడా అందరూ పాటించాల్సిందే. మీకు ఎటువంటి ఆబ్జెక్షన్ ఉన్నా కానీ కూడా మీకు మండల్ ఎంపీడీఓ గారు ఉంటారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఉంటుంది. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఈ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే చాలా మేజర్ గ్రామ పంచాయతీది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఎలక్షన్ సజావుగా సాగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా పోలీస్ శాఖ తరఫు నుండి మేమంతా కోరేది ఏంటంటే ఈ ఎన్నికను
శాంతియుత వాతావరణంలో జరపడానికి మీరందరూ కూడా పోలీస్ వారికి సహాయ సహకారాలు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా పోలీస్ వాళ్ళు 24/7 మీకు అందరికీ తెలుసు అందుబాటులో ఉంటారు. ఎలక్షన్ సక్రమంగా శాంతియుతంగా జరగడం కోసం మేము ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికైనా ముందుంటాము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని నేను ఆశిస్తున్నాను.